సో ఏం చెప్పింది ఈడీ కవిత గురించి? మద్యం కేసులో కవిత కుట్రదారు, ఆప్ నేతలకు 100 కోట్ల ముడుపులు ఇచ్చింది, ఆమె అక్రమార్జన 192.8 కోట్లు కస్టడీ పిటిషన్లో వెల్లడించిన ఈడీ. ఢిల్లీ మద్యం కేసులోని ప్రధాన కుట్రదారుల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఒకరని, కీలక లబ్ధిదారు అని, ఆమె కింగ్ పిన్ అని ఈడీ పేర్కొన్నది. ఈమె కింగ్, మెయిన్ కింగ్ ఈమె ఒక రకంగా ఈ కేసులో. వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ లీడర్ ఇన్లో ఈ సారా దందాలో ఈమె. ఈడీ అంత ఆశామాషిగా ఉత్తగానే ఏదో రాసి వాళ్ళ ఎయిర్ పిటిషన్ అన్నది. అంత వాళ్ళు ఒకవేళ తప్పు చేస్తే ఈడీ అధికారుల మీద కూడా మనం కేసు వేయడానికి అవకాశం ఉన్నది. వాళ్ళు విత్ ఎవిడెన్స్ అందులో అన్ని అంశాలని పొందుపరుస్తూ ఉన్నారు. ఈ వ్యవహారంలో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు 100 కోట్ల లంచం ఇవ్వడమే కాకుండా 192.8 కోట్లను కవిత అక్రమంగా ఆర్జించినట్లు వెల్లడించింది. ఆమెను తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టులో శనివారం దాఖలు చేసిన పిటిషన్లో ఈడీ పలు విషయాలు వెల్లడించింది. సౌత్ గ్రూపునకు చెందిన కవిత, శరత్ రెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, రాఘవ తదితరులు ఆప్ నేతలతో కలిసి కుట్ర పన్నారు. మద్యం విధానాన్ని తమకు అనుకూలంగా రూపొందించినందుకు మధ్యవర్తుల ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు లంచం రూపంలో 100 కోట్లు సమర్పించారు. ఈ మేరకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, అప్పటి ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాతో కవిత బృందం ఒప్పందం కుదుర్చుకుంది. కవిత బృందం అంటే ఎవరెవరు? ఈ బోయినపల్లి అభిషేక్ రావు, అరుణ్ రామచంద్ర పిల్లై, బుచ్చిబాబు, మాగుంట రాఘవ్, ఇదంతా సౌత్ బ్యాచ్. ఈ సౌత్ బ్యాచ్ అంతా కలిపి వాళ్ళతో చర్చలు జరిపింది. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు లంచం ఇచ్చినందున కవితకు అనుకూలంగా మద్యం విధానం రూపొందింది. 100 కోట్లు ఇవ్వగానే ఈమెకు అనుకూలంగా పాలసీ రూపొందించినారు వాళ్ళు. అలాగే కవిత బినామీ అరుణ్ రామచంద్ర పిల్లైకి ఇండో స్పిరిట్లో ఎలాంటి పెట్టుబడి లేకుండానే భాగస్వామ్యంతో పాటు మద్యం ఉత్పత్తిలో దేశంలోనే పేరొందిన పెర్నాడ్ రికార్డ్ సంస్థలో డిస్ట్రిబ్యూషన్ వ్యాపారం కూడా దక్కిందట. ఎవరి రామచంద్ర పిల్లైకి వ్యాపారం దక్కిందంటే కవితకు దక్కినట్టే. ఎవరి రామచంద్ర పిల్లై? చాలా క్లియర్గా థర్డ్ చార్జ్ షీట్లో ఈడీ పేర్కొన్నది. అరుణ్ రామచంద్ర పిల్లై కల్వకుంట్ల కవితకి బినామీ. ఈ క్రమంలోనే 2020, 21, 22 ఢిల్లీ మద్యం పాలసీలో L1గా నిలిచిన ఇండో స్పిరిట్కు అత్యధిక లాభాలు దక్కినాయి. మద్యం పాలసీలో హోల్సేలర్లకు లాభాల వాటాను 12% పెంచడం ద్వారా సౌత్ గ్రూపునకు లబ్ధి చేకూరడమే కాకుండా వాటిల్లో నుంచే ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు అక్రమ నిధులు అందేలా కుట్ర జరిగింది. కవిత మనీ లాండరింగ్కు పాల్పడినట్లుగా నిర్ధారణ కావడంతో అరెస్టు చేశాం. పక్కా ఆధారాలున్నాయి. ఇట్లా అరెస్ట్ చేసిరు, అట్లా అరెస్ట్ చేసిరు, ఈ కథంతా కాదు. 100కి 100% ఆమె దోషి అని చెప్పడానికి ఆధారాలు అక్కడ కనబడతా ఉన్నాయి. విజయ్ నాయర్ను కలిసి వెళ్లిన అనంతరమే నివేదిక. మద్యం పాలసీలో కవిత బృందానికి అనుకూల విధానాల రూపకల్పన కుట్రకు 2021 మార్చి 19వ తేదీన కేజ్రీవాల్, మనీష్ సిసోడియా ప్రతినిధి విజయ్ నాయర్ హైదరాబాద్ పర్యటనకు మధ్య సంబంధం ఉన్నది. ఆ మరుసటి రోజు హైదరాబాద్కు చెందిన ఆడిటర్ బుచ్చిబాబు ఫోన్లో వాట్సాప్ చాటింగ్ల విశ్లేషణలో ఇది తెలిసింది. అయితే మార్చి 15, 19 మధ్య ఢిల్లీ ప్రభుత్వంలో కేజ్రీవాల్, స్టెనో సునీల్ సింఘాల్ మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాల మేరకు కాకుండా విజయ్ నాయర్ కవితను హైదరాబాదులో కలిసి వెళ్లిన తర్వాత 22వ తేదీన మద్యం విధానం నివేదికకు తుది రూపం వచ్చినట్టుగా గుర్తించాం. వినోద్ చౌహాన్కు డబ్బు అప్పగింత. 2023 ఆగస్టు 8వ తేదీన కవిత వ్యక్తిగత సిబ్బంది నుంచి ఈడీ వాంగ్మూలం సేకరించింది. కవిత అనుచరుడు అభిషేక్ బోయిన్పల్లి సూచనల మేరకు దినేష్ అరోరా కార్యాలయం నుంచి తాను 2 పెద్ద సంచుల్లో డబ్బును తీసుకెళ్లి వినోద్ చౌహాన్ అనే వ్యక్తికి అప్పగించినట్లుగా అతడు వెల్లడించాడు. మరో సందర్భంలో ఢిల్లీ నారాయణ్ థోడాపూర్ సమీపంలోని చిరునామాకు 2 సంచుల్లో డబ్బును తీసుకెళ్లి అతడికి అప్పగించినట్లుగా అంగీకరించాడు. వినోద్ చౌహాన్ అదే డబ్బును గోవాలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల ఖర్చుల కోసం హవాలా మార్గంలో పంపించినట్లు దర్యాప్తులో తేలిందని ఈడీ పేర్కొన్నది. ఇక ఈమెనేమనాలిగా? నేనేమి చేయలే, అక్రమ అరెస్టు. విత్ ఎవిడెన్స్ ఎక్కడికి తీసుకుపోయినారు, ఏ ఫోన్లు బలగొట్టినారు, ఏ ఫోన్లో ఏ డేటా ఉంది, ఇంత ఓపెన్గా దందా చేసిన తర్వాత ఏందండి ఏమో చేసింది? ఏమైనా కబ్జానా లేకపోతే ఇంకేదన్నా? కబ్జా కాదు, చీటింగ్ కాదు, ఇంకోటి కాదు, సారా దందా. సో ఇట్లా ఈమె అడ్డంగా బుక్ అయిన తర్వాత ఇప్పుడు నేనేం చేయలేదు, అక్రమంగా అరెస్ట్ చేసిరు. 200 కోట్ల దగ్గర ఈమె అక్రమ సంపాదన. ఇంక ఇది అఫీషియల్గా బ్యాక్ డోరు, ఆ డోర్, ఈ డోర్ నుంచి ఎన్ని ఉన్నాయో ఇంకా
వీళ్ళు ఎక్కడ పెట్టినారు ఇవన్నీ తెచ్చి? హైదరాబాద్ వట్టినాగులపల్లిలో కూడా భూములు కొన్నారు. ఈడీ థర్డ్ షార్ట్ షీట్లో చెప్పింది, నేను ఒక వీడియో చేసిన, నేను 2.2 కోట్ల విలువ చేసే భూమి ఇక్కడ కొనుగోలు చేసినారు వీళ్ళు. ఎవరిది? ఆ ఫినిక్స్ అనే కంపెనీ కూడా ఎంటర్ అయి ఉన్నది ఇందులో. ఫినిక్స్ ఏమంది? కేటీఆర్ బినామీ కంపెనీ. ఈ లెక్కలు తేల్చాలా?